దోసకాయ పప్పు అయితే చేస్తున్నాను. దోసకాయలన్నీ కోసి పెట్టుకున్నాను. పప్పు అన్నం అయితే చేసిపోదాం పిల్లలకని దోసకాయ పప్పు చేద్దాంలే బాగుంటుందని టమాటా కోసేసాను. దోసకాయ, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకోవాలా. ఇప్పుడైతే పప్పుకి అయితే పెట్టేస్తాను. ఇంకా వైట్ రైస్కి అయితే పెట్టాను. ఇక్కడ రొంత టీ ఉండి నేనైతే తాగుతాను. చూడండి సెరిగి పెట్టుకున్నాను శుభ్రంగా. ఇక్కడైతే వేసేస్తాను. కడిగి పెట్టుకుంటాను. ఇంకా ఒక 3 సార్లు అయితే క్లీన్ చేసుకుంటాను. ఇవి సేని బ్యాళ్ళు మా అమ్మ వాళ్ళ ఊర్లో పండిన బ్యాళ్ళు ఇవి. చూడండి బ్యాళ్ళు అయితే వేసేసాం కదా. కొన్ని వాటర్ వేసేసి బీరకాయ, టమోటా అన్నీ వేసేసి ఒక 2 విజిల్ పెట్టేస్తాం. అన్నీ వేసేసాను. చూడండి బీరకాయ, టమోటా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ అన్నీ. చూడండి కొంచెం కారం కావాలనుకుంటే కారం వేస్తాను. పచ్చిమిరపకాయ వేసుకున్నాను కదా, ఒక 5 వేసుకున్నాను పచ్చిమిరపకాయ. చూడండి ఇట్లా వేసి ఒక 2 విజిల్ అయితే పెట్టేస్తాను. పసుపు వేస్తాను. పసుపు మర్చిపోయినాను. 2 విజిల్ పెట్టేస్తాను. కొన్ని వాటర్ వేసాను మళ్ళీ తక్కువ వేయమని. దోసకాయ పప్పు అయితే పప్పు కాదు అన్నం అయితే చేస్తున్నాను. చూడండి అన్నం అయితే ఉడుకుతుంది. ఇప్పుడైతే పప్పు కదా విజిల్ వచ్చేస్తుంది. విజిల్ తినాలా లేకుంటే రాదు. చూడండి దోసకాయ పప్పు అయితే ఉడికింది. మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే ఎనిపేస్తాను. చూడండి పప్పు అయితే రామేస్తాను. ఇంకా టైం లేదు కదా, లంచ్ బాక్స్ పెట్టాలి కదా. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఎనిపేస్తాను. దోసకాయ పప్పు ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. ఇప్పుడైతే రామేసి చూపిస్తాను మీకు. అండి పప్పు అయితే రామేసాను. ఇక్కడైతే జీలకర్ర, ఎల్లిపాయ, ఒట్టిమిరపకాయ అయితే తీసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. అప్పుడే 1 స్పూన్ ఆయిల్ అయితే వేసేసాను. పిల్లలకి నాకు టైం లేదు కదా, ఆయిల్ వేసేవన్నట్టు చూపించలేదు మీకు వీడియోకి. ఇంకా పప్పు అయితే ఎనిపేసాను. చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. తర్వాత అయితే అవుతుంది దోసకాయ పప్పు. చూడండి దోసకాయ పప్పు అయితే రెడీ. చూడండి స్మెల్ పోయినాక అయితే తీసాను. చూడండి పప్పు అయితే రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్ అయితే కట్టుకుంటాను. ఇంకా చూడండి లంచ్ అయితే కట్టేస్తున్నాను. పిల్లలకి బాక్స్లోకి అయితే పెట్టేస్తున్నాను. టైం అవుతుంది. నేనైతే స్కూల్కి అయితే పోయి రావాలి కదా. పప్పు అయితే వేస్తాను. ఇంకా మా పిల్లలకి ఇష్టం దోసకాయ పప్పు అంటే. చూడండి పప్పు అయితే వేసాను. చూడండి బాక్స్లోకి అయితే కట్టేస్తాను. ఇంకా పప్పు అన్నం అంతా కట్టి పెడతాను. చూడండి బాటిల్లో అన్నీ పెట్టేసుకుంటున్నాను. బ్యాగ్లోకి అయితే స్కూల్కి అయితే వేస్తాను. వంట ఏం చేసినావు? దోసకాయ పప్పు చేసానే, ముద్దు పప్పు మాదిరి చేసానే. ఇక్కడైతే వైట్ రైస్, ఇక్కడైతే పెరుగు.